నమస్తే. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 40వ శ్లోకము. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో భగవానుడు అర్జునుడికి సెల్ఫ్ నాలెడ్జ్ ఎలా పొందాలో చెప్తున్నారు. ముందు శ్లోకంలో ఏమన్నారు? సాంఖ్యయోగ పరంగా నీ ఆత్మని నువ్వు ఎలా తెలుసుకోవాలో చెప్పాను అర్జున, ఇప్పుడు కర్మయోగం దృష్టితో చెప్తాను విను అని ముందు శ్లోకంలో చెప్పారు. సో యుక్తితో గనక కర్మ చేస్తే నువ్వు కర్మబంధాలలో ఇరుక్కోవు అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఆ విధంగా కర్మ చేస్తే అది కర్మయోగం అవుతుంది. అంటే యుక్తితో గనక బుద్ధిని ఉపయోగించి యాటిట్యూడ్ చేంజ్ తో గనక, ఒక చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ తో, సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ తో గనక కర్మ చేస్తే అది యోగం అవుతుంది. ఆ యోగం అయినప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు, నువ్వు ఆత్మజ్ఞానం పొందగలుగుతావు అర్జున అని చెప్తున్నారు. సో ఆ విధంగా గనక కర్మ చేస్తే నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయోన విద్యతే. సో నీకు 2 దోషాలు అంటావు. ఒకటి నేహ అభిక్రమణ దోషము, ప్రత్యవాయ దోషం. అభిక్రమణ దోషం అంటే ఏంటి? కొంతమంది స్టార్టింగ్ లోనే మనకు అవాంతరాలు వస్తూ ఉంటాయి. పని స్టార్ట్ చేయకముందే అవాంతరం వచ్చి ఆ పనే చేయం అసలు మనం. అది అభిక్రమణ దోషం. అట్లాగే ఇంకోటి ప్రత్యవాయ దోషం. అంటే సగం అయినాకనో ఎంతో కొంత అయిన తర్వాత కొన్ని అవాంతరాలు వచ్చి మనం ఆపేస్తాం. అది ప్రత్యవాయ దోషం. సో ఇట్లా ఈ విధంగా 2 దోషాలు కర్మలు చేసేటప్పుడు అంటుతాయిట. సో అలా అంటినప్పుడు ఆ పాపాలు అంటుకుంటాయి, కర్మ బంధాల్లో మీరు చిక్కుకుంటారు. అదే గనుక నేను చెప్పిన విధంగా నువ్వు కర్మ చేస్తే ఈ 2 దోషాలు అంటుకోవు అర్జున. సో నీకేంటి? పైగా ఏంటి? నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో నువ్వు ఇది కొంచెం కూడా ఈ యాటిట్యూడ్ తో నువ్వు కొంచెం చేసిన నీ కర్మని అది నిన్ను మహాభయం నుంచి తప్పిస్తుంది. అంటే కర్మ బంధాలలో చిక్కుకోవడము, మళ్ళీ జన్మలు తీసుకోవడము, ఇటువంటి భయాన్ని నుంచి నిన్ను తప్పిస్తుంది అర్జున. సో నువ్వు నేను చెప్పిన విధంగా కర్మ చెయ్యి, యుక్తితో కర్మ చెయ్యి అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.